ఈ నామాన్ని మనము స్మరించడం వల్ల అమ్మవారు సాక్షాత్తు జగన్మాత ఏది మంచో అదే చేస్తుంది, మనకి అదే ఇస్తుంది. మనకి తల్లి కదా, మనకి ఏది మంచో ఆ తల్లి మనకి అదే ఇస్తుంది. శ్రీమాత్రి నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 657వ నామము యుగంధర. ఈ నామానికి అర్థం ఏంటి అంటే యుగములను ధరించినది. యుగములు అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. విశ్వప్రకాశ నిఘంటువును అనుసరించి యుగం అంటే 4 హస్తముల కొలత అని, రథము యొక్క కాడి అని, నాగలి అని, జత అని, కృతాదులు, వృద్ధి, ఈ విధంగా వృద్ధి అనే ఔషధము, ఈ విధంగా చాలా అర్థాలు ఉన్నాయి. రథము యొక్క కాడిని గుర్రములు పట్టుకున్నట్లుగా, అంటే గుర్రాలకి నాడి కడతారు కదా, అదనమాట. అది అమ్మవారి చేతిలో పట్టుకుని ఉంది. ఈ జగత్తు అనే గుర్రాన్ని అమ్మవారు పట్టుకుని ఉంది. జగన్మాత లలితా త్రిపుర సుందరి ఈ సకల జగత్తులను తన చేతులతో, అంటే యుగంధర అనే దాంతో పట్టుకుని నడిపిస్తూ ఉంది అని ఇక్కడ అర్థం తీసుకోవచ్చు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగములను కలిపి ఒక మహాయుగంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇటువంటి అనేకమైన మహాయుగాలని జగన్మాత ధరించుచున్నది కనుక ఆ తల్లిని యుగంధర అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడింది అన్నమాట. యుగము అంటే కాలం యొక్క నడక లేదంటే ప్రవాహము అని తెలుసుకున్నాం కదా. తర్కశాస్త్రము ఈ కాలాన్ని 5 రకాలుగా విభజించింది. అవేంటి అంటే సాంఖ్య, పరిమాణం, పృదుక్త, సంయోగ, విభాగములు అన్నమాట. ఈ 5 భాగాలతో తిరుగుతున్న కాలచక్ర స్వరూపమే యుగంధర. యుగము అనే పదానికి మరొక అర్థం ఏంటి అంటే జంట అనే అర్థం ఉంది. శివశక్తుల జంట స్వరూపమైన మాతయే యుగంధర. ఈ సమస్త విశ్వంలో అనేక జంటలు ఉన్నాయి కదా, వాటిలో కొన్ని తమలో తాము సయోధ్య కలిగి ఉంటాయి, మరికొన్ని వైరుధ్యం కలిగి ఉంటాయి. కొన్ని జంటలను ఉదాహరణ తీసుకోవాలంటే సుఖము, దుఃఖము, ఆనందము, విషాదము, దేహము, జీవాత్మ, వెలుగు, చీకటి, పగలు, రాత్రి, ఇలాంటివన్నీ అన్నమాట. ఈ సమస్త విశ్వము ఇటువంటి అనేకమైన జంటలతో సృష్టింపబడింది. సృష్టి స్వరూపిణైన జగన్మాత ఈ జంటలన్నిటినీ సమన్వయ రూపిణిగా తనలో ధరించి ఉంది కాబట్టి ఆ తల్లిని యుగంధర అనే నామంతో మనం అందరం అమ్మవారిని వ్యవహరిస్తున్నాం. వేదములు ఏం చెప్పాయంటే ఆత్మానం ద్వేదపాతయత్ పతిశ్చ పత్నీదా భవతాం, అంటే సృష్టి యొక్క విస్తరణ కోసం జగన్మాత తానే పతి తానే పత్ని అయి 2 రూపాలుగా విడవబడినది అని చెప్తున్నారు. అంటే అక్కడ అమ్మవారు వేరు, శివుడు వేరు కాదు, శివరూపం కూడా అమ్మవారే. అక్కడ పార్వతీ పరమేశ్వరు ఇద్దరు ఒకటే అని చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇద్దరూ ఒకటే. ఈ విధంగా తాను 2గా యుగ్మముగా ధరించిన రూపమే యుగంధర అయింది. ఈ విధంగా ఏకరూపమైన శివశక్తుల సమైక్య రూపం 2గా విడివడి ఈ సమస్త సృష్టికి కారణం ఒకటే కాకుండా ధ్యానయోగ్యమైందనమాట. జగన్మాత చైతన్య స్వరూపిణి కదా, అటువంటి చైతన్య రూపిణి అటు పిండాండము అనే చైతన్యమును, ఇటు బ్రహ్మాండము అనబడే సమస్త విశ్వమును జంటగా చేసి అమ్మవారు నడుపుతూ ఉంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రతి జీవుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అనేక వస్తువులు కావాలనుకుంటూ ఉంటాడు కదా, కానీ ఆ వస్తువుల్లో ఏ వస్తువులు తనకి మేలు చేస్తాయి, ఏ వస్తువులు తనకు మేలు చేయవో అవి అతనికి తెలియవు. ఆ జీవుడు వస్తువులు అనే ఈ జంటని ఏ విధంగా సమన్వయపరచాలో యుగంధర అయిన ఆ తల్లి అయిన పరమేశ్వరునికి మాత్రమే అనుభవించే యోగం ఉన్నప్పుడు ఆ వస్తువును ఆ తల్లి ప్రసాదిస్తుంది. లేకపోతే వాటిని అనుభవించే శక్తినే ఇంద్రియాలకు తీసేస్తుంది అనమాట. నువ్వు దీనికి అర్హుడు కావు, ఇవి నీకు అనుభవించే శక్తి నీకు లేదు అని చెప్పి వాటిని అమ్మవారు వాళ్ళకి ఇవ్వదు. ఎందుకంటే తల్లి కదా, పిల్లాడు ఒకటి పట్టుకుంటాను అన్నప్పుడు అది కాలుతుంది అనుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది, పిల్లాడి దగ్గరికి అది రానియకుండా చేస్తుంది. అలాంటి ఆ తల్లికి తెలుసు మనకి ఏది మంచిదో, కాబట్టి ఆ తల్లి అదే ఇస్తుంది మనకి. ఈ విధంగా జీవుని జగత్తులోని పదార్థాలను కలిపి నడిపే చైతన్య స్వరూపిణి కాబట్టి యుగంధర అని కీర్తింపబడుతోంది. జగన్మాత లలితా త్రిపుర సుందరి అనుభవింపబడుటకు ప్రపంచంలోని అనేక పదార్థాలను లేదంటే వస్తువులను అనుభవించడానికి జీవులను సృష్టించింది.
అంటే ఈ జీవులు అనుభవించడానికి ఆ వస్తువుల్ని అమ్మవారు సృష్టించిందనమాట. జీవులు ఉండి అనుభవించడానికి పదార్థాలు లేకపోయినా, జగత్తు ఉండి అందులో జీవులు లేకపోయినా మొత్తం సృష్టి అంతా వృధాయే అవుతుంది కదా. అందుకే ఆ తల్లి అటు జీవులను సృష్టించింది, ఇటు ఆ ప్రపంచాన్ని రెండింటిని సృష్టించి ఆ రెండింటిని జంటగా పట్టుకుని నడిపిస్తూ ఉందన్నమాట. కనుక ఆ తల్లిని యుగంధర అనే నామం సార్థకమైంది. ఇంకా యుగానికి ఇంకొక అర్థం కూడా ఉంది. కాలము అని అర్థం ఉంది. ఈ కాలము అనేక జంట రూపాలు కలిగి ఉంటుంది. అవి ఒక రోజులో భాగములు అయితే పగలు రాత్రి అనుకుంటాం. ఒక మాసంలో భాగం అయితే శుక్లపక్షము కృష్ణపక్షము. అదే ఒక సంవత్సరంలో భాగం అనుకోండి ఉత్తరాయణము దక్షిణాయనము. ఇంకా చంద్రమానము సౌరమానం. ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తాం. ఈ యుగముల అనగా జంటల స్వరూపమైన కాలస్వరూపిణి జగన్మాత లలితా త్రిపుర సుందరి అనమాట. అసలు నవయోని చక్రమైన శ్రీచక్రమే శివశక్తుల జంట స్వరూపం. కాబట్టి శ్రీచక్రాధీష్టాత్రి యుగంధర అని పిలువబడుతోంది. ఇప్పుడు తెలిసింది కదండి, యుగం అనగా 4 హస్తముల కొలత, రథము యొక్క కాడి, నాగలి, జత, కృతాదులు, వృద్ధి, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి కదా. అయితే సకల జగత్తుల యొక్క భారాన్ని వహిస్తూ శివశక్తుల స్వరూపమై కాలస్వరూపు నేను జగన్మాతను యుగంధర అని మనం కనుక కీర్తిస్తే, అమ్మవారు మనం ఇందులో చెప్పుకున్నాం ప్రతిదీ 2 ఉంటుంది అని. వస్తువులు కూడా ఆ విధంగానే ఉంటాయి, ఒకటి మంచి ఒకటి చెడు. మనం చెప్పుకుని ఈ నామంలో చెప్పినట్లుగా ఏది మంచో మనకు తెలియదు. కాబట్టి ఏది మంచి అయితే అమ్మవారు మనకి ఈ నామాన్ని మనము స్మరించడం వల్ల అమ్మవారు సాక్షాత్తు జగన్మాత ఏది మంచో అదే చేస్తుంది, మనకి అదే ఇస్తుంది. మనకి తల్లి కదా, మనకి ఏది మంచో ఆ తల్లి మనకి అదే ఇస్తుంది. శ్రీమాత్రే నమః.